సార్ ఇక్కడ అంటే ఇంత క్లిష్ట పరిస్థితి, చాలా కష్టకాలం, రాష్ట్రానికి ఒక తుఫాన్ వచ్చింది, ప్రజల జీవితాలు నిజంగా ఈరోజు చాలా బాధల్లో కష్టాల్లో మనం చూస్తున్నాము. ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది లోకేష్ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట. కాకపోతే పూర్వం తుఫాన్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాన్ల కోసం అని చెప్పేసి సర్వేలు, ఏరియల్ సర్వేలు చేస్తే హెలికాప్టర్లో కూర్చుంటే హెలికాప్టర్లోనే పోతాడు అని చెప్పేసి అంత పెద్ద మాట మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు ముందుగా రాజకీయాలు ఇట్లాంటి సమయంలో చేయకూడదని చెప్పేసి ఆయన తండ్రి గారికి చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టి. అంటే జగన్ గారి కోసం, జగన్కి సపోర్ట్గా లోకేష్ మాట్లాడాలా, తన తండ్రి అడుగుజాడలో నడవాలా? అదే సార్, నేను అదే చెప్తున్నా. ముందుగా తండ్రి గారికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలాగా ఉన్నది ఒకటి. నెక్స్ట్ ఎలివేషన్, చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పని కరెక్టా కాదా అన్న విషయం మీద మనం తర్వాత ఎప్పుడన్నా చర్చిస్తున్నాం. కానీ ఈరోజు ఎలివేషన్ల గురించి చర్చిద్దాం సార్. ఇందాక మీరు ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు 3 మానిటర్లు ముందర పెట్టుకుని కూర్చున్నారు. దాని కింద ఒక ల్యాప్టాప్ లేదా ఐప్యాడ్ ఏదో ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఆ 3 మానిటర్లు చూసుకుంటూ ఏం అర్థం చేసుకుంటారు? ఆ 3 మానిటర్లు ఆయనకి ఏం అవసరం వస్తుంది రివ్యూలో? ఆ మానిటర్లో అక్కడ ఏదైతే మనకి ఈ ఇష్యూస్ ఏదైతే తుఫాన్ జరుగుతుందో దానికి సంబంధించి ఆ మానిటర్లో వస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలరా ముఖ్యమంత్రి గారు? నేను అర్థం చేసుకోలేను, మీరు కూడా అర్థం చేసుకోలేరు. దానికి స్పెషలిస్ట్ ఉంటారు, అది వాళ్ళ పని. ముఖ్యమంత్రి పని రివ్యూ చేయడం. ఏం చేద్దామండి సరే, ఈ ఫలానా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర 2-3 అంటే, సరే ఫలానా సెకండ్ ఆప్షన్తో వెళ్ళండి, ఇలా చేయండి అని ముఖ్యమంత్రి చెప్పాలి. అంతేకాని ఆప్షన్లు కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఆ విషయం మీద పరిజ్ఞానం అనేది ముఖ్యమంత్రికి ఉండదు, నాకు ఉండదు, మీకు ఉండదు. కానీ ఎలివేషన్స్ ఈరోజు ఎంతలా ఉన్నాయి అంటే, మొత్తం ఫోటోలు, వీడియోలు. పిఆర్ టీం, నిజంగా చంద్రబాబు నాయుడు గారి పిఆర్ టీంలో ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలియదు. టీడీపీ పిఆర్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు. ఇందులో వైసీపీ ఓటమి అన్నది జరిగింది. వైసీపీకి ఇంత మంచి పిఆర్ టీం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి పిఆర్ టీం లేదు. ఉండుంటే కొండలు కట్టేసేవాళ్ళు, చేయలే ఆ పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేశారు అంటే, నిజంగా నాకు అలాంటి ఎలివేషన్లు, పబ్లిసిటీలు ఇష్టం లేదు సార్, పని చేయాలి. ఆ టాపిక్ వస్తాను నేను. ముందు చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్ గురించి మాట్లాడు. పిఆర్ టీం చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా. సార్ ఎలా ఉంది పరిస్థితి అంటే, దగ్గినా తుమ్మినా కూడా సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు సార్. నెక్స్ట్ మనము టెలివిజన్స్, పచ్చ మీడియా అని ముద్దుగా మనం పిలుచుకుంటాం. ఇందాక నుంచి మీరు చెప్పే మాట అదే, కుదరలేదు అన్నది చాలా ఫేమస్ డైలాగ్ అయిపోయింది. కుదరలేదు కానీ లేకపోతే పట్టేసుకుని పంపించేవాళ్ళంట. కుదరలేదంట. పచ్చ మీడియాకి సంబంధించినటువంటి ఒక మహానుభావులు, నేను చాలా ఇష్టపడి, నేను చాలా ప్రేమించేటటువంటి నా అభిమాన జర్నలిస్టు ఆయన నిన్న అనుకుంటా ఆయన ప్రోగ్రాంలో కుదరలేదు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పట్టేసి ఈ తుఫాన్ని మళ్ళీ సముద్రంలోకి నెట్టేసేవాళ్ళు. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తున్నారు వీళ్ళు. అదే చెప్తున్నారు, అవమానిస్తున్నారు. అసలు భజన, అదే సార్ భజన అన్నది అనుకోరా? అదే చెప్తున్నా, భజన అన్నది ఒక లైన్ ఉంటుంది, చాలా పల్సటి లైన్. ఆ లైన్ క్రాస్ చేస్తే అవమానించడం. వీళ్ళు ఆ లైన్ క్రాస్ చేసేసారు. మీరు గుర్తుంటే మీకు కొన్ని రోజుల కింద అన్ని మీడియా ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఇంటర్వ్యూ చేసినాయి. అందులోనైతే చంద్రబాబు నాయుడు గారు యుగపుడు చూడు అన్నంత రేంజ్లో అందరూ ఇక అది భజన, ఆ నవ్వి నాకే పొట్ట చెక్కలైపోయింది. పరిస్థితులు అంత దారుణంగా ఉండే. ఆ భజన అన్నది కంటిన్యూ అవుతుంది. తుఫాన్ వచ్చింది, తుఫాన్లో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతిపక్షం కూడా చేయాలి, పాలకపక్షం కూడా చేయాలి, నేను చేయాలి, మీరు చేయాలి. కానీ తుఫాన్లో కేవలం మార్కెటింగ్ చేస్తాను, వేరే పనులు ఏమీ చేయను అంటే అది నిజంగా ఘోరం. రెండవది, చంద్రబాబు నాయుడు గారు సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చాలా మంచి అలవాటు. అంటే హీఈస్ ఎక్స్పీరియన్స్డ్, 47 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నది. సమస్యల్ని ఎలాగ అవకాశాలుగా మార్చుకోవాలి. సమస్య అన్నది వచ్చింది పూర్వం విజయవాడలో, అవకాశం జేసీబీ, ఆ జేసీబీ మీద కూర్చునే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ముందు 100 కెమెరాలు, సీఎం గారు కదులుతున్నారు, కెమెరాలు మొత్తం వీడియోలు తీస్తుంది. అవకాశంగా మార్చుకున్న సమస్య. ఇప్పుడు కూడా అట్లే ప్లాన్. ఈ రోజు ఎంత ప్లాన్గా అంటే నాకు వింతగా అనిపిస్తుంది సార్. ఎలాగా ప్రతి 2 నిమిషాలకి సోషల్ మీడియాలో, మీరు మీ టీడీపీ తీసుకోండి, ఐటీడీపీ అని మీకు ఇంకో సోషల్ మీడియా ఉంది, ప్రతి 2 నిమిషాలకి 5 నిమిషాలకి ఎలాగ మీరు చేయగలుగుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు
అందరూ మంత్రులు అక్కడే ఉండి అక్కడి నుంచి సమీక్ష మీకు ఆఫీసులు లేవా? అవసరం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అవసరం అనుకుందాం, మీ ఆఫీసులో కూర్చొని ఆ సమస్య ఏంటో చూసి మీరు చేయండి. నెక్స్ట్ విద్యాశాఖ మంత్రికి, సరే హోంమంత్రి గారు ఇందాక మీరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, మన హోంమంత్రి గారు కూర్చున్నారు, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అనేది అవసరం. నాకు అది తెలియక అడుగుతున్నాను, విద్యాశాఖ మంత్రి గారికి ఏం అవసరం, దీంతో ఏమన్నా అవసరం ఉందా? లేదు. ఏమన్నా అవసరం ఉందా? సందర్భమే కాదు, అసలు లేదు. ఆయన ఇన్పుట్స్ అన్నవి దీనికి అవసరం అనుకుంటే మరి ఆయన విద్యాశాఖలో ఏం చేస్తున్నారు? ఏమైనా అవసరం ఉంది? పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళొద్దు, సెలవులు ఇచ్చినా వెళ్ళిపోతున్నారని ఏమన్నా మానిటరింగ్ చేస్తున్నారు? అంటే సెలవులు ఇస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళేసి తాళాలు తీసుకొని కూర్చుంటున్నారా లోన? అదేమన్నా మానిటర్ చేస్తున్నారేమో, ఎవరైనా పిల్లలు వెళ్తారేమో సెలవులను ప్రకటించిన. సార్ అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను, నేను అదే అంటున్నాను, ఒకవేళ ఆయన ఇన్పుట్స్ ఇక్కడ అవసరమైతే ఆయనను విద్యాశాఖ నుంచి తొలగించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నటువంటి హోంమంత్రిత్వ శాఖకి లోకేష్ గారిని మంత్రిని చేయండి. మాకు ఆనందం సార్, లోకేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయన్ని హోంమంత్రిని చేయండి, ఉప ముఖ్యమంత్రిని కూడా చేయండి, ఇంకా ఖాళీలు ఉంటాయి కదా. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ మీరు ఇందాక చెప్తూ ఆగిపోయారు, నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అని చెప్పేసి దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్దాం. క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది దీన్ని ప్రభుత్వం అన్నది కట్టలేదు. సరే, దానివల్ల నష్టం ఏంటి? సరే, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోయినా మా బాబు గారు ఇస్తారండి, ప్రభుత్వం ఇస్తుందండి, మీకు వచ్చే నష్టం ఏంటి అంటారు. ప్రభుత్వం ఇచ్చినా కూడా రేపు పొద్దున్న నష్టం ప్రజలకే, ఎందుకంటే అది ప్రజాధనం. ప్రభుత్వం ఇచ్చిన నష్టం ప్రజలకే కదా. అదే మీరు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కట్టి ఉంటే కంపెనీలు ఇచ్చేవి, మీరు ఇన్సూరెన్స్ కట్టే కంపెనీలు ఇచ్చేవి. ఇప్పుడు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోయినా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఎంతో కొంత అది ప్రజాధనంలోకి వెళ్ళి, అంటే ఈ జేబులోకి వెళ్ళి తీసి ఈ జేబులో మీకే పెడుతున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఈ జేబులో నుంచి, మీ జేబులో నుంచి తీసి మీ పై జేబులో పెడుతున్నారు, అంతే. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం దయచేసి ప్రజలకు అర్థమయ్యేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లాస్ట్ ఒక్క విషయం చెప్పాలి సార్. ఇందాక చెప్తూ ఆగిపోయి, ఇందాక నేను చెప్పాను మీకు, నాయకుడు లేని సమాజాన్ని సృష్టించడమే ఒక నాయకుడు చేయవలసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన తొలగిపోయి 16 నెలలు ఏమో అయింది సార్. అయినా కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఈ తుఫానులో నిలబడ్డ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చెప్తాను, ఇందాక మీరు చెప్పారు 3, నేను అయినా మళ్ళొకసారి చెప్తాను. సచివాలయాలు అంటే ఒక నాయకుడి దూరదృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సచివాలయ వ్యవస్థ మీద ఆ రోజు ఇష్టారీతిన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ వీడియో ప్లే చేసి ఉంటారు, ఇందాక చేశారు. ఇష్టారీతిన మాట్లాడి ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థ అన్నది ఈ తుఫాన్లో పనికొచ్చింది, ప్రజల ప్రాణాలు కాపాడింది. ప్రాణం అంటే ఏంటి? నెక్స్ట్ రేషన్ సార్, నాకు అర్థం కాదు, విజయవాడలో ఎట్లా పంపించారండి ఆ రోజు డ్రోన్లకు కడుతున్నాము అదేదో పెట్టారు కదా, అదే వ్యవస్థ ఇది రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థ. దట్ ఈస్ కాల్డ్ వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ నిర్వీర్యం చేసి ఆ రోజు ఆయన చేసింది మళ్ళీ డోర్ డెలివరీ, ఈ రోజు మళ్ళీ చేయవలసింది డోర్ డెలివరీ. అదే మీకు ఆ వెహికల్స్ ఉండుంటే, ఆ వ్యవస్థ బతికి ఉండుంటే ఈ రోజు తలుచుకుంటున్నారు. అంటే నాయకుడు లేడు 16 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు లేడు. కానీ ఆ నాయకుడు తీసుకొచ్చిన పనులే, ఆయన చేసిన మంచే ఈరోజు ప్రజల్ని కాపాడుతుంది. మూడో విషయం సార్, వాలంటీర్లు. సార్ ఒక్కసారి అనుకుందాం వాలంటీర్లు ఈరోజు ఉండుంటే ప్రతి గల్లీకి ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి ఆ కంప్యూటర్లోకి వచ్చేది. ఇందాక మీరు చూపించారు, అక్కడ మిల్క్ లేదు, పాలు లేవు, గుడ్లు, చిన్నపిల్లలు సార్. పాలంటే మీ ప్రజలు అనుకునే పాలు తాగడం ఏమవసరం అని చెప్పేసి చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉండుంటే సార్ ఇక్కడ పాలు లేవు, ఇమ్మీడియట్లీ మీరు అరేంజ్ చేయండి అని చెప్పగానే డోర్ డెలివరీ వెహికల్స్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా, తుఫాన్ వచ్చినా కూడా వెళ్ళిపోయి. మేము చూడలేదా సార్, కష్టకాలంలో చేరుకోలేని పరిస్థితుల్లో కూడా డోర్ డెలివరీ వెహికల్స్ అన్నవి వెళ్ళాయి. సచివాలయ వ్యవస్థ, డోర్ డెలివరీ వెహికల్స్, ఇక్కడ వాలంటీర్లు అందరూ ఒక చైన్ లాగా ఫామ్ అయ్యేవారు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సార్, మీరు అనుకుంటున్నారు తెలియదని. ఆయన గుండెకి తెలుసు ఈ 3 వ్యవస్థలు రాష్ట్రాన్ని మార్చే వ్యవస్థలని. సో మోంతా తుఫాన్ అనేది తన వికృత రూపాన్నే కాదు, చంద్రబాబు అసలు రూపాన్ని కూడా బయట పెట్టిందా? మీకు చిన్న ఉదాహరణ చెప్తా, ఎలా బయట పెట్టిందో చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనకి ఈరోజు మెడికల్లో మీకు తెలుసు, ఆరోగ్యశ్రీ అనగానే ఏ పేరు గుర్తొస్తుంది మీకు? చెప్పండి, పర్లేదు. రాజశేఖర రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈ మన వెహికల్స్, రేషన్ వెహికల్స్ అనగానే జగన్మోహన్, సచివాలయం అనగానే జగన్మోహన్. ఒకవేళ ఈ వ్యవస్థని బ్రతుకుంటే ఎన్ని రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యవస్థల్ని
Right. అక్కడ మీరు చూసుకుంటే ఆరోగ్యశ్రీ నుంచి ఈ వ్యవస్థ సచివాలయం అన్ని నుంచి అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థల్ని ఆయన పేరుని లేకుండా చేసే ప్రయత్నం. కానీ గుండెల్లో పేరుంది సార్, దాన్ని లేకుండా ఎవరు చేయలేరు. Right. మీరు వ్యవస్థలను ఆపొచ్చు, Yes. సాలరీని ఇవ్వకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుండెల్లో ఉంది. ఈ రోజు ప్రజలు ఆ కష్టపడుతున్నారు, వెనకాల పొలం వ్యవసాయం చేస్తున్నారు, రైతులు కష్టపడుతున్నారు. ఆ ప్రతి రైతుకు తెలుసు, నేను గత 2 సంవత్సరాల నుంచి కేవలం 5,000 రూపాయలు పొందిన ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి. 2 ఏళ్లలో ఎంత ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు? ఒక రైతుకి 5,000. ఆ 2,000 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 5,000. రైతుల్ని మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు, చిన్న పిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని ఎవరయ్యా తీసుకొచ్చింది అమ్మఒడి అంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తీసుకొచ్చింది ఎవరు అంటే లోకేష్ గారు అని చెప్పేసి చిన్నపిల్లలకు అబద్ధం చేసేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.